3 దినములు మంచి గొప్ప సబ్మిట్ జరిగింది. ఎక్కడ కూడా ఒకరోజు 2 రోజులే చేస్తారు, కానీ సార్ అయితే రేపటి దినాన్ని కూడా మనల్ని ప్రేమించి మంచి ఆతిథ్యం ఇస్తున్నారంటే అది గొప్ప ధన్యముగా మనం భావించాలి. ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పుకొని నేను దిగిపోతాను. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ కనుక మనము చూసినట్లయితే అపోల్లో కనబడతాడు మనకి. చూడండి, అపోల్లో అనే వ్యక్తి ఒక యూదుడు. ఆయన అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఆయన ఒక గ్రంథాలయంలో కొన్ని 70,000 పుస్తకాలు ఉంటాయి అక్కడ గ్రంథాలయానికి వెళ్ళి ఆయన చదువుతున్నాడు. ఎవరండి? ఈ యొక్క అపోల్లో. ఈ యొక్క అపోల్లో చదివే బోధ అంతా కూడా ఏ బోధ అంటే అది 1వ శతాబ్దపు బోధ. ఆ బోధలో యోహాను ఏదైతే బోధించాడో ఆ బోధనే ఈయన బోధించడము మొదలుపెట్టాడండి. చూడండి, అలా మొదలుపెట్టే క్రమంలో అకుల ప్రిస్కిలను వచ్చారు. అక్కడికి వచ్చి ఈ యొక్క అపోల్లో బోధించే బోధను చూసి ఇతన్ని సరిచేయడానికి ప్రయత్నం చేశారండి. చూడండి ఒకసారి 24వ వచనంలో, అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. 2 గ్రేడ్స్ ఇచ్చారు అక్కడ ఈ యొక్క అపోల్లకు. ఏంటంటే ఒకటి విద్వాంసుడు, రెండవది లేఖనములయందు బాగా ప్రావీణ్యత కలిగిన వాడు. అంటే ఇక అంతటి బోధకుడు ఆ కాలంలో ఆ ప్రాంతంలో లేడు అని చెప్పే విధంగా ఈ యొక్క అపోల్లో అనే వ్యక్తి బోధిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కనుక అలా బోధించే క్రమంలో అకుల ప్రిస్కిల వాళ్ళు చెప్పి ఈ యొక్క అపోల్లను సరిచేసే ప్రయత్నము చేసినట్లుగా చూస్తున్నాము. అంటే ఈ నేటి దినాలలో చూడండి, మెయిన్ లైన్ చర్చెస్ వారంతా కూడా ఇలాగనే భ్రమపడుతున్నారు. ఈరోజు యూట్యూబ్లలో భారతదేశంలో వివిధ పెద్ద పెద్ద చర్చిల వాళ్ళంతా కూడా మేమే గొప్ప బోధకులము అనే విధంగా ఇటువంటి యొక్క ప్రావీణ్యతను పొందుతున్నారు. అది సరి అయినది కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంత అపోల్లో అనే వ్యక్తే విద్వాంసుడయ్యాడు, ప్రవీణుడయ్యాడు లేఖనములందు. అంటే అలా చెప్పుకుంటలేరా చాలా మంది? ఈ యొక్క యూట్యూబ్లలో వచ్చే వారంతా కూడా ఆయన పెద్ద బోధకుడు అండి, ఆయన హైదరాబాద్లో బోధకుడు అండి, ఆయన విజయవాడలో బోధకుడు అని చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి చూసినట్లయితే ఆ బోధకులు చేసే బోధ అంతా కూడా అది వట్టి బోధ, దుర్బోధ, అబద్ధ బోధ, దొంగ బోధ అనే విషయాన్ని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు, వేష ధారణ వర్ణులు, దయ్యముల బోధయందు లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులందరని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అంటే నేటి దినాలలో ఆ ఫస్ట్ సెంచరీ, ఆ 1వ శతాబ్దపు బోధనంతా కూడా వీరు ఏం చేస్తున్నారు? అంత కల్పితం చేస్తున్నారండి. నిన్నటి దాకా కూడా సార్ చెప్పారు. సార్ చెప్పిన విధంగా ఇక్కడ యూదా పత్రికలో చెప్పాడు. ఏంటంటే అది ఎటువంటి బోధ? ఒకసారే అప్పగింపబడిన బోధ. ఏంటండి? అది పరిశుద్ధుల గట ఒకసారే అప్పగింపబడ్డది. అంటే ఇంకా వేరే వేరే బోధలు కనుక వచ్చినట్లయితే అవి ఏం బోధలు అవుతాయండి? అబద్ధ బోధలు అవుతాయనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా కానీ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా 3 విషయాలను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు? ఏలైనగా మా బోధ కపటమైనది కాదు. చూడండి, మా బోధ అపవిత్రమైనది కాదు. చూడండి, మా బోధ మోసకరమైనది కాదు. చూసారా? అపోస్తలుడైన పౌలు 2వ మిషనరీ యాత్రలో ఈ మాటలను తెలియజేస్తున్నాడంటే ఆయన ఎంత కంఠోపాఠంగా చెప్తున్నాడు, ఎంత కండిషన్గా చెప్తున్నాడు ఒకసారి మనము గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఏదైనా కానీ లిఖింపబడ్డ బోధ అనేది బైబిల్లో ఏది అబద్ధ బోధ కాదు. ఈ బోధ ప్రకారమే మనం జీవించాలి. ఇంకా దీన్ని విడిచి మనము అదే యోహాను భక్తుడు చెప్తున్నాడు కదా, ఆ బోధను విడిచి ముందుకు సాగు ప్రతివాడును తండ్రిని కుమారుని అంగీకరింపని వాడు
ఒకవేళ ఎవడైనను ఈ బోధ మీ ఇంటికి తెచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకోనవద్దు, వారితో శుభమని చెప్పనవద్దు. వారితో శుభమని చెప్పు ప్రతి వాడును వారి దుష్టక్రియల్లో పాల్పడకునండి. ఇంత గట్టిగా ఆ మొదటి శతాబ్దంలో ఉన్న బోధకులు చాలా బాగా బోధించారు. కానీ ఈనాడంతా కూడా కల్పితమైపోయింది. బోధంతా కూడా కల్పితమైపోయి అంత గజిబిజి గందరగోళములో ఉన్నదండి. అలాగే పౌలు గారు తిమోతికి కూడా చెప్తారు. ఏం చెప్తారంటే, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వాటిలో నిలకడగా ఉండుము, నిన్ను నీ బోధ విలువారిని నీవు రక్షించుకుందువు అనే విషయాలు కూడా తెలియజేస్తున్నారు. కనుక ఈ రోజున మనం బోధించే బోధ పవిత్రంగా ఉండాలి, అబద్ధ బోధ కాకూడదు. కాబట్టి మన బోధ అంతా కూడా పరిశుద్ధంగా బోధించాలి, బైబిల్ ప్రకారమే బోధించాలి. అలాగే బోధించి నువ్వు బోధించి నీ బోధ విలువారిని నీవు రక్షించుకుందామని పౌలు గారు చెప్పినట్లుగా మనం అందరం కూడా అనుసరిస్తాము. ఈ యొక్క సమయం ఇచ్చిన మొట్టమొదటిగా అధ్యక్షుల వారికి అలాగే పిలుపు సార్కి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.